అంటేనే పెద్ద రామాయణంలో అంటే పెద్ద తతంగము అని అంటున్నా. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. ఇక పెళ్లిళ్ళల్లో అయ్యవారు మాత్రం ఉండవలసిందే, మంత్రాలు చదవవలసిందే. అయ్యవారు ఎట్లా చెప్తే అట్లా చేసుడు ఉంటుంది కదా. అయ్యవారు వేద మంత్రాలు చదువుతుంటే పెళ్లి కొడుకు పెళ్లి పిల్ల మెడల్ పుస్తలు కడతాడు. కానీ మనం ఒక పెళ్లి పోదాం, ఆడ పెళ్లి కొడుకు అంతా నేనే అంతా నేనే 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 అనుకుంటా లగ్గం చేసుకున్నాడట. ఈ నేనే కథ ఏందో చూసేసొద్దాం పాండ్రి. ఉన్నారు. ఇగో ఈడ పెళ్లి కార్యం నడుస్తుంది. పెళ్లి పిల్లగాడు పీటల మీద కూసున్నారు. ఇక పంతులు మంత్రాలు చదివితే పెళ్లి కార్యం స్టార్ట్ అవుతుంది. అయ్యవారు కూడా ఉన్నాడు. కానీ పెళ్లి కొడుకు మాత్రం అయ్యగారద్దు ఎవరద్దు అంటాండోల్లా. నా పెళ్లికి నేనే మంత్రాలు చదువుకుంటా, వేరేటోళ్ళతో నాకేం పని అనుకుంటా ఇగో గిట్ల ముంగడబడ్డాడు. ఆగ చూడుర్రి ఆయన పెళ్లికి ఆయననే ఎట్లా మంత్రాలు చదువుకుంటుండో. ఇదం ప్రజాపతయే ఇదం నమః ఓం భూర్భువః స్వః తమర్యమా భవిష్యత్కనీనాం స్వధానాం గుహ్యం బిభర్షే. ఇన్నరా ఆయనకైనా పెళ్లి మంత్రాలు చదువుకుంటుండు. పెళ్లి పిల్లని కూడా ఇది చెయ్యి, అట్లా చెయ్యి, గిట్ల చెయ్యి, ఇట్లా చదువు, అట్లా చదువు, నేను చెప్పినట్టు చెయ్యి అనుకుంటా చెప్తుండు. వాళ్ళే పెళ్లి కొడుకు పోర్రి. అసలు అయితే ఎంత పెద్ద పూజారైనా కానీ ఆ పూజారి పెళ్లి చేసుకుంటే వేరే అయ్యవారిని బరాబర్ పెట్టుకుంటాడు. కానీ ఈడ పెళ్లి కొడుకు అయ్యవారు కాకున్నా నాకు మంత్రాలు చదవచ్చు, నేనే చదువుకుంటా అని ఒక ఇట్లా దూసుకోబోయిండు. పెళ్లికి వచ్చిన వాళ్ళేమో ఒక ఇట్లా బీరిపోయి చూసుడైంది. మొత్తానికి పెళ్లి కొడుకు పెళ్లి నాడే అయ్యవారి కరసు కూడా ఇళ్ళ తీసిండు పో. అంత మంచిగానే ఉన్నది. కానీ రాను రాను అన్ని పనులు నేనే చేసుకుంటా, మనకి ఇంకోళ్ళతో ఏం పని ఏం అవసరం అనుకుంటా పీసినా స్థానానికి పోయి పుల్ల దిమాకు మాత్రం ఖరాబ్ చేయక సామి నీకు పుణ్యం ఉంటది అని అత్తమామలు చెవులో చెప్తుర్రు. అది అన్నట్టు ముచ్చట.